everyone, welcome back to JS Homely Hub. సో ఫ్రెండ్స్, నేను మా పాప 7 days ఛాలెంజ్ అయితే చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, జీరో ఆయిల్ది. అది చిటికిలో గడిచిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ చెయ్యాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంత ఈజీగా అయితే వెళ్ళిపోయింది. ఈ 7 daysలో మాకు ఏ రెసిపీస్ నచ్చినాయో చివరిలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ 7th day రెసిపీస్ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు 7th day బ్రేక్ఫాస్ట్ అయితే వెజ్ పోహా అండి. పోహా అంటే అటుకుల్ని ఇలా శుభ్రంగా కడిగి దాంట్లో పూ ప్లస్ లైట్ గా పంచదార వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అవి నానుతూ ఉంటాయి. దానికోసం అయితే కడాయి పెట్టుకొని ఇలా పల్లీలు అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు అన్నీ వేసేసి ఆ కడాయిలో వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు లైట్ గా వేయాలండి. లైట్ గా వాటర్ వేసి లైట్ గా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత ఇంకా ఈ అటుకులు అయితే వేసుకొని దాంట్లో మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ మ్యాగీ మసాలా చల్లుకోవాలి ఫ్రెండ్స్. చల్లుకొని హై ఫ్లేమ్ మీద అయితే టాస్ చేయాలి. అంతేనండి, బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇంకా లంచ్ పేరు చెప్తే నోట్లో నీళ్ళు అయితే ఊరుతాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి జీరో ఆయిల్ కిచిడి అండ్ దొండకాయ పచ్చడి అండి. అది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా నానబెట్టి ఒక 1/2 hour అయితే పక్కన పెట్టుకోండి. తర్వాత పాన్ పెట్టుకొని లైట్ గా జీరా వేసి టాస్ అయితే చేసుకోవాలండి. దాంట్లో ఉల్లిపాయ, టమాటా, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్ వేసి ఇలా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇంకా దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి అవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇలా రైస్ వేసి ఒక గ్లాస్ రైస్ కి 1.5 వాటర్ అయితే వేసాను. ప్లస్ 1.5 వాటర్ వేసిన తర్వాత ఇంకా నానబెట్టిన పెసరపప్పు అయితే ఒక చిన్న టీ గ్లాస్ తో ఒక చిన్న గ్లాస్ వాటర్ దాంట్లో ఉన్న వాటర్ తో సహా అయితే వేసేసానండి. ఇది హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు పెట్టి తర్వాత లో ఫ్లేమ్ మీద ఇంకా దాన్ని ఆవిరికైతే వదిలేయాలి ఫ్రెండ్స్. దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి. దీని కాంబినేషన్ గా నేనైతే పిల్లలకి టైం సరిపోలేదని అలా అయితే లంచ్ బాక్స్ అయితే కట్టేశానండి. పెరుగు వేసి పెట్టేశాను. ఆఫ్టర్నూన్ తనకి నాకు మాత్రం దొండకాయ పచ్చడి అయితే చేశాను ఫ్రెండ్స్. పల్లీలను వేయించుకొని దాంట్లోనే మినపప్పు, శనగపప్పు వేసి అది వేగిన తర్వాత ఎండుమిర్చి, జీరా వేసి బరకగా పౌడర్ అయితే చేసుకోవాలండి. అదే కడాయిలో మళ్ళీ టమాటా, దొండకాయలు వేసి లైట్ గా మగ్గే వరకు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత చింతపండు ప్లేస్ లో నేనైతే మామిడికాయ ముక్కలు అయితే వేసాను ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసి ఇంకా మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లో బరకగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. కాంబినేషన్ అయితే సూపర్ గా ఉందండి. ఇప్పుడే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్, దీని కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ రెండు ఇంకొకసారి చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా డిన్నర్లోకి అయితే చాలా టేస్టీగా ఉన్న చికెన్ డ్రమ్ స్టిక్స్ అండ్ పుల్కా ప్లస్ మార్నింగ్ చేసిన దొండకాయ పచ్చడండి. ఇదైతే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా చికెన్ వచ్చేసి శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని గట్టి పెరుగు ఒక 2 స్పూన్లు, అలాగే ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, అలాగే చిల్లీ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ వేసి బాగా కలుపుకొని ఒక 1/2 hour పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే అగారో ఎయిర్ ఫ్రైయర్ లో అయితే కుక్ చేశాను ఫ్రెండ్స్. దీన్ని 200 degrees లో 20 minutes అయితే కుక్ చేశానండి. అంతేనండి, టేస్టీ చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే రెడీ ఫ్రెండ్స్. ఇంకా ఈ 7 days రెసిపీస్ లో నాకు మా పాపకి ఏం నచ్చినాయి అంటే నాకైతే అన్నీ నచ్చినాయి అండి. ఫస్ట్ డే రెసిపీస్ మాత్రం నచ్చలేదు, అసలు కొద్దిగా తినలేకపోయాము. ఇంకా మా పెద్ద పాపకైతే ఫ్రైడ్ రైస్ నచ్చలేదండి. స్పైసీనెస్ తక్కువ ఉంది కాబట్టి అదొకటే నచ్చలేదు ఫ్రెండ్స్. మిగిలిన అన్ని నచ్చినాయి. మా చిన్నదానికైతే నూడిల్స్, ఇలా చికెన్ డ్రమ్ స్టిక్స్, రాగి సంగటి ఇవన్నీ బాగా నచ్చాయండి. మా పెద్ద పాప అయితే మళ్ళీ ఇలాంటి రెసిపీస్ చేద్దామమ్మా, ఆయిల్ లేకుండా జీరో ఆయిల్ రెసిపీసే తిందాము అంటుందండి. ఇలా ఎంతమందికి ఈ జీరో ఆయిల్ రెసిపీస్ నచ్చాయో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైనా JS హోమ్లీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.